ఖమ్మం జిల్లా కల్హూరు ఎన్ఎన్పి సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకుడు మహిళా ఎస్ఐపై దాడి చేశాడు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరితపై కాంగ్రెస్ నాయకుడు రాయల రాము దాడి పాల్పడ్డాడు. కల్లూరు ఎన్ఎస్పీలోని హోటల్లో తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులకు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరోటా విషయంలో హోటల్ సిబ్బందిపై కాంగ్రెస్ నాయకుడు దురుసుగా ప్రవర్తించాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా హోటల్ వద్దకు సిబ్బందితో చేరుకున్న కల్లూరు ఎస్ఐ కవిత ఇరు వర్గీయులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాముకు నచ్చజెప్తూ చేయి చేసుకున్నారు. దాంతో ఎస్ఐ హరితను రాము బలంగా నెట్టివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటుగా అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ అనిష. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో మహిళా ఎస్ఐపై దాడి జరిగింది. రాత్రి సమయంలో ఓ దాబా వద్ద దాబా నిర్వాహకులకు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది యువకులకు మధ్య కొంత ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆ దాబా నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ మహిళా ఎస్ఐ హరిత తన సిబ్బందితో కలిసి హోటల్ వద్దకు చేరుకొని అక్కడికి వచ్చినటువంటి కస్టమర్లకు హోటల్ నిర్వాహకులకు మధ్య గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో ఇద్దరిని కూడా ఆమె సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ గొడవ చేసిన వారిని కొంత గట్టిగానే ఎస్ఐ మందలించినటువంటి క్రమం కనిపించింది. ఆమె వారిని ఒక్కసారిగా కొన్ని మాటలు జారినటువంటి నేపథ్యంలో వారి మీద ఆమె చేయి చేసుకుంది హరిత. అయితే ఆ క్రమంలోనే ఎమ్మటే రియాక్షన్ ఇచ్చినటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎమ్మటే మహిళా ఎస్ఐ పై కూడా ఆయన వెంటనే ఇట్లా భుజం మీద చేయి వేసి నెట్టివేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో ఆమె చాలా సీరియస్ గా అయినటువంటి సిబ్బంది పోలీస్ అంతా కూడా అలర్ట్ అయిపోయి మహిళా ఎస్ఐ మీద దాడి చేసినటువంటి రాయల రాము అనే వ్యక్తిని బలవంతంగా అరెస్ట్ చేశారు. రాయల రాముతో పాటు మరికొంతమంది యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే మహిళా ఎస్ఐ కొంత దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలోనే మొదటగా ఆమె చేయి చేసుకుంది. నలుగురి మధ్యలో ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా చేయి చేసుకోవడంతో ఆగ్రహానికి గురైనటువంటి కాంగ్రెస్ నాయకుడు రాయల రాము కూడా ఆమెని ఇట్లా మీద చేయి వేసి ఒక్కసారిగా గట్టిగా నెట్టివేసినటువంటి నేపథ్యంలో ఆమె కింద పడిపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అతన్ని వరించారు. కరెక్ట్ కాదు, మహిళా ఎస్ఐ మీద చేయి వేయడం మంచి పద్ధతి కాదు అంటూ కూడా వారందరూ సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళా ఎస్ఐ చాలా సీరియస్ గా ఉండి తన సిబ్బందితో అతన్ని అదుపులోకి తీసుకున్నది. అతనితో పాటు మరో 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నది. అయితే ఈ ఘటన అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులు ఫోన్ లో రికార్డు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి అక్కడ హోటల్ సిబ్బందికి కాంగ్రెస్ నాయకుడు అని చెప్పబడుతున్న రాయల రాము వీరితో పాటు మరికొంతమంది కూడా అక్కడికి వచ్చి గొడవకు దిగారు. పరోటా విషయంలో అటు ఆ హోటల్ కు నిర్వాహకులకు మధ్య వీరికి మధ్య కొంత ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే వాళ్ళు పోలీసులను ఆశ్రయించినటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుని అయితే ఆ సమయంలో రాము అతని అనుచరులంతా కూడా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే మహిళా ఎస్ఐని నెట్టివేసినట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఒక మహిళా ఎస్ఐ మీద నెట్టివేసిన ఘటన చోటు చేసుకోవడం ఒక రకంగా దాడి అని చెప్పుకోవచ్చు. దాడికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా స్థానికుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అయితే మరోవైపు కూడా ఈ ఎస్ఐ హరిత కొంత దూకుడు స్వభావం గల మహిళగా తెలుస్తా ఉంది. గతంలో అనేక ఆరోపణలు కూడా ఆమె మీద వస్తున్నటువంటి క్రమంలో కొంత ఆమె మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే స్థానికంగా వినిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా ఒక మహిళా ఎస్ఐ మీద దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా
స్థానికులు చెప్తున్నటువంటి మాటగా ఉంది. అయితే ఈ ఘటన మీద పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే 6 తీసుకొని అసలు గాడి అంటే మద్యం మత్తులోనే జరిగిందా, ఇంకా ఏమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వీరి మీద ప్రస్తుతానికైతే అదుపులోనే ఉన్నారు. ఇంకా ఎలాంటి కేసులు అయితే నమోదు చేయనప్పటికీ కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. ఒక లేడీ ఒక మొగోడు మీద చేసుకునే అర్హత ఉందా?